ఒకప్పుడు ఆయిల్ అమ్ముకోవడం, ఆ వచ్చిన డబ్బులతో తమ జాతిని బ్రతికించుకోవడం, పైకి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటం. అట్లాగే మతపరమైనటువంటి సహకారాలు అందించుకోవడానికి మాత్రమే పరిమితమైనటువంటి అరబ్ దేశాలు, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ మోడర్న్ కంట్రీస్‌లో అంటే లైక్ మన క్రైస్తవ దేశాలైనటువంటి అమెరికా, యూరప్ దేశాల్లో చదివిచ్చారు. తద్వారా అక్కడ స్వేచ్ఛ అనుభవించారు. ప్లస్ అక్కడ కొత్తదనాన్ని చూశారు. నవీకరణ చూశారు. అలాంటి యువతరమే ఈ రాజుల కొడుకులు, కూతుర్లు వీళ్ళందరూ కూడా. వీళ్ళు తిరిగి వెనక్కొచ్చాక ఇక్కడ ఆ ఆధునీకరణ ప్రారంభించారు. దాని పర్యవసానం ఇవాళ సౌదీ అరేబియా అయినా, దుబాయ్ అయినా ఇట్లాంటియన్నీ కూడా ఇవాళ ఆధునిక కాల పోకడలకు అనుగుణంగా డెవలప్‌మెంట్ జరుగుతుంది. ప్లస్ ఇవాళ అంతర్జాతీయ పోటీకి తగ్గట్టుకునే విధంగా వ్యవహారం కూడా నడుపుతున్నారు. ఎంత వేగంగా అందుకుంటున్నారంటే సౌదీ అరేబియా ఇప్పుడు ఈ పేమెంట్ స్ట్రక్చర్ మన గూగుల్ పే, ఫోన్‌పే ఇట్లాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా! అట్లాంటి సౌదీ అరేబియా ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ తాజాగా గూగుల్ పేని లాంచ్ చేసింది. అలాగే అలీపే ప్లస్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది 2026 నాటికి తీసుకొస్తామని ప్రకటించింది. అంటే గూగుల్ పేతో ముందు కార్యకలాపాలు నడుపుతారు. తర్వాత అలీపే తీసుకొస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. అంటే మన దగ్గరికి వచ్చేసేసి దాదాపు 5, 6 ఏళ్ళు అయిందనుకోండి. ఇప్పుడు అక్కడ 5, 6 ఏళ్ళు దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది. బాగా బిగిన్ చేసింది ఏంటంటే నోట్ల రద్దు అప్పటి నుంచి 2016 తర్వాత నుంచి బాగా వాడటం బిగిన్ చేసాం మనం అందరం కూడా. ఇప్పుడు అది అందరూ కూడా అక్కడ సౌదీ అరేబియా ఇప్పుడు దాన్ని టేకప్ చేస్తుందన్నమాట.